హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న చెప్పినట్టు నేను అమ్మవారిది సూలూరుపేట చెంగాలమ్మ గుడికి మొత్తం చరిత్ర అంతా మీకు చెప్పబోతున్నాను. సో చూసేయండి. ఇక్కడైతే మంచినీటి వసతి, ఇంకా పడుకోవడానికి రూమ్లు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఎక్కువ నిద్ర చేయడానికి వస్తారనమాట ఈ గుడికి. అయితే కథలోకి వెళ్తే 500 సంవత్సరాల క్రితమే ఈ గుడి ఉన్నట్టు మన పూర్వీకులు చెప్తున్నారనమాట. పాతకాలంలో నది అనేది ఉండేదంటండి, కాళంది నది అని. ఆ కాళంది నదికి నెరి కాలువ అనేది 2 ఉండేయంటండి పక్క పక్కనే. అయితే కాళంది నదిలో అమ్మవారి విగ్రహం దొరికిందని చెప్తున్నారు. అయితే అది ఎలా దొరికిందంటే, మన గొర్రె కాపర్లు దూళ్ళని కాసుకునేవారు, బరిగొడ్లు అవన్నీ కాస్తారు కదండి గేదెల్ని, వాళ్ళంట అక్కడ వాడుకునే వాళ్ళంటండి. ఒక 10 మంది పిల్లల దాకా వాళ్ళు రోజు మేపడానికి వచ్చి ఆ నీళ్ళల్లో ఆడుకుంటూ ఉండేవారంట. అయితే ఆ కాళంది నదిలో సుడులు అనేవి ఎక్కువ ఉండేవంటండి. ఆ సుడుల వల్ల కూడా సూళ్ళూరుపేట అని వచ్చింది అంటున్నారు. కొంతమంది చెప్తున్నారు సూళ్ళూరుపేట అని ఎలా ఏర్పడిందంటే సుడుల వల్ల సూళ్ళూరుపేట అని అంటారంటండి. అయితే ఆ నదిలో, కాళంది నదిలో సుడులు అనేవి ఎక్కువ వస్తూ ఉండేయంటండి. అయితే ఒకరోజు పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి ఆ పిల్లల్లో ఒక పిల్లోడు ఆ సుడిలో చిక్కుకున్నాడంటండి. మునిగిపోతూ కేకలు వేస్తూ ఉన్నాడంట. అయితే ఆ విగ్రహం అనేది అమ్మవారిది పట్టుకున్నాడంటండి. పట్టుకున్నాడో లేకపోతే అమ్మవారే తినని కాపాడిందో మనకు తెలీదు. అయితే ఆ సుడంతా పోయిందంట. మెల్లిమెల్లిగా తగ్గిపోయిన తర్వాత వీడు బయటకు వచ్చిన తర్వాత మిగిలిన స్నేహితులతోటంట, నదిలో ఏంటో ఉందిరా, నా కాలికి తగిలింది, నన్ను ఏదో పట్టుకున్నట్టు అయింది అని చెప్తూ ఉన్నాడంటండి. అయితే పాతకాలంలో ఎలాగంటే ఆ నీళ్ళలోనే ఆడుకుంటూ ఉండేవారు కదా, సో వాళ్ళకి ధైర్యం అనమాట, భయపడకుండా వెళ్ళి ఏముందో చూద్దామని చెప్పి ఇంకా 4 వెళ్ళారంటండి. వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే విగ్రహం అంటండి, బాగా రాయి అనమాట. ఆ రాయిని నేను చూశానని చెప్పి నది ఒడ్డుకి లాక్కొని వచ్చారంటండి. ఆ 4 10 మంది పిల్లలు కలిసి మొత్తం నది ఒడ్డుకి తీసుకొచ్చారంట, పడుకోబెట్టారంట. అది చూడంగానే ఎలా అనిపించింది అంటే 8 చేతులు కింద రాక్షసుని తొక్కుతున్నట్టు, అంటే కాళికామాతలాగా కనిపించిందంట. చూసి వెంటనే వీళ్ళు భయపడిపోయి గ్రామంలోకి వెళ్ళి అందరికీ చెప్పారంటండి. ఆ గ్రామంలో అందరూ వచ్చి చూసి అమ్మవారే అని చెప్పి రేపొద్దున ఏదో ఒకటి చేద్దామని చెప్పి చీకటి పడిందని ఇంటికి వెళ్ళిపోయారంటండి. అయితే ఆ ఊర్లో గ్రామ పెద్ద అయిన ఆయనకి కలలో వచ్చి, నేను అక్కడే ప్రతిష్ఠించండి, నన్ను కదపద్దు, నాకు అక్కడే గుడి ఏర్పాటు చేయండి అని చెప్పారంటండి. ఆ కళ అనేది ఆయన మర్చిపోయాడంట. మర్చిపోయి పొద్దున్నే వచ్చి ఆ కదపడానికి ట్రై చేశారంట. ఎంత కదిపినా కానీ కదలట్లేదంటండి. ఆ పడుకున్న విగ్రహం లేచి తూర్పు దిశకి ఇలా నుంచొని ఉందంటండి. అయితే గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారంట. అదేంటి, మనం రాత్రి చూసినప్పుడేమో పడుకొని ఉంది, అది లేచి ఎలా నిలబడింది అని చెప్పి, నిజంగానే ఇక్కడ ఏదో శక్తి ఉంది అని చెప్పి ఆయన కూడా, గ్రామంలో ఆయనకి కళ వచ్చింది కదండి, ఆయన వచ్చి పట్టుకుంటే ఒళ్ళంతా జలతరిచినట్టు అయిందంట. అప్పుడు అతనికి కళ గుర్తొచ్చిందంట. అవును, రాత్రి కళ వచ్చింది కదా, ఆ కళలో ఆవిడ నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ప్రతిష్ఠించండి అని చెప్పింది కదా అని చెప్పి అక్కడే ప్రతిష్ఠించారంటండి. కొన్నాళ్ళుగా అలా అలా నది మొత్తం ఒక పక్కకి వెళ్ళిపోయిందనమాట, ఊర్లో వచ్చేసి. అయితే అక్కడ అందరూ చాలామంది నదిలు ఉన్నప్పుడు ఆంధ్రదేశం నుంచి మద్రాస్కి ఇవి వడ్లు, జొన్నలు, మిరియాలు అవన్నీ ఆంధ్ర ప్రాంతం నుంచి వర్తకులు మద్రాసు తీసుకెళ్లేవాళ్ళు అంటండి, పండిన పంటలు వడ్ల బండి మీద. అయితే వాళ్ళు ఎక్కడ నీళ్ళుంటే అక్కడ ఆగి వండుకొని సేద తీర్చుకొని ఆ నైట్ బాగా చీకటి అయిపోతే ఆ రాత్రికి అక్కడే ఉండి మరుసటి రోజు వేరే ఊరు వెళ్ళేవారంటండి బయలుదేరి. అయితే ఆ గుడి దగ్గర ప్రాంతంలో, అప్పుడు చిన్న గుడే కదండి, పాకలో ఉండేదంట. అయితే ఆ గుడి దగ్గర వాళ్ళు చూసుకోలేదంటండి. ఆ నీళ్ళు ఉన్న దగ్గర వంటది చేసుకొని నీట్గా భోజనమే చేసేసి పడుకున్నప్పుడు వీళ్ళు మిరియాలు తీసుకొని వచ్చారంటండి. పండిన పంట మిరియాలంట. అయితే ఒక జేజిలాగా, ఒక పాత అమ్మవారిలాగా, అది పాత ముసలావిడిలాగా ఆ అమ్మవారు వచ్చిందంటండి. వచ్చి కొంచెం అన్ని మిరియాలు ఉంటే కొంచెం పెట్టండి, బాగా తలనొప్పిగా ఉంది, కొంచెం ఆవిరి పట్టుకొని తలకి రాసుకుంటానని చెప్తే, ఓ అవ్వ, ఈ మిరియాలు కాదు జొన్నలు అంటే, ఆ కూనన్ని ఇవ్వడానికి బస్తా ఇప్పాలి కదండి, అందుకని చెప్పేసి ఆయన ఇవ్వనని చెప్పాడంట. వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోమన్నారంట. వెళ్ళిపోయిందంట. వీళ్ళు జొన్నలని ఎలా చెప్పారో మద్రాసు, వాళ్ళు మరుసటి రోజు మద్రాసు చేరిపోయారు. మరుసటి రోజు మధ్యాహ్నానికి మద్రాసు చేరి అక్కడ ఉంటారు కదండి కొనుక్కునే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మిరియాలని చెప్తే వాళ్ళు ఇలా గుచ్చి ఇలా తీసేవారంటండి. ఇంతకుముందు చూస్తే జొన్నలు బయటకు వస్తున్నాయి అంట. ఏంటి నువ్వు మిరియాలని చెప్పి, మిరియాలకు బాగా రేటు ఉండేదంటండి అప్పుడు.
చూస్తే మిరియాలు అంటున్నారు, ఈ జొన్నలు తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు అని తిట్టి పంపేశారంట. అదేంటి మన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది మిరియాలు అయితే జొన్నలు ఎలాగొచ్చినాయి అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడు వాళ్ళకి మనం ఎక్కడ ఉన్నాం ఎక్కడ మారినాయి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అక్కడ గుడి గుర్తొచ్చిందంట అండి. గుడి గుర్తొచ్చి వాళ్ళు అప్పుడు వెనక్కి గబగబా వెళ్ళి అమ్మ తప్పైపోయింది, నీకు తప్పు చెప్పామని చెప్పి కాళ్ళకి నమస్కారం చేసి దండమై పెట్టుకునేసరికి మళ్ళీ వచ్చి చూసేసరికి జొన్నలు మిరియాలలా మారిపోయినాయి అంట. అయితే అమ్మవారు వాళ్ళల్లోనే ఒక ఆయనకి పూనకలాగా వచ్చి అమ్మవారు పోస్తుంది అంటారు కదండి, అమ్మవారు పోస్తుందని అలాగొచ్చి అమ్మవారు చెప్పిందంట, నన్ను చూడట్లేదు మీరు ఎంత ప్రయత్నించినా, అందుకే నేనే మీ దగ్గరికి వచ్చాను, కానీ నేనున్నానని మీకు తెలియలేదు అని చెప్పి నేనున్నాను ఇక్కడ, నేనంటూ ఒకళ్ళు ఉన్నాను, నా శక్తి ఉంది అని చెప్పి తెలియజేయడానికి ఇలా చేశానని చెప్పిందంట. అప్పటి నుంచి ఇలా వచ్చిపోయేవాళ్ళు ఏమన్నా అనుకున్నా లేకపోతే ఆవిడ చూడాలనుకున్నా మళ్ళీ మళ్ళీ పిలిపించుకుంటుందంటండి. అలాగే ఈ చెట్టు ఉంది కదండి, ఈ చెట్టుకు ఒక పెద్ద స్టోరీ ఉంది. అమ్మవారు అంటే తలుపులు అనేవి వద్దన్నారంటండి. అంటే నేను ఊరి దేవతని, ఊరినంతటిని కాపాడాలి, నేను ఊరంతా తిరుగుతూ ఉంటాను, నాకు తలుపులు అనేవి వద్దు అని చెప్పిందంట. అంటే ఒకరోజు దొంగతనం జరిగిందంటండి. అమ్మవారి మెడలో నగలు అవన్నీ ఉంటే అవి దొంగ తీసుకోవడానికి ఇలాగ పట్టుకుంటే అమ్మవారు అంట కళ్ళు తెరిచిందని చెప్తున్నారు. మనకి తెలీదు, మేము చూడలేదు, కానీ ఇక్కడ చెప్తున్నారండి అమ్మవారు కళ్ళు తెరిసిందంట. తెరిసిన దానికి ఆయన భయపడిపోయి దొంగ అక్కడ పడిపోయాడంటండి. మరుసటి రోజు గుళ్ళోకి వచ్చిన పంతులు గారు ఇలా దొంగోడు పడ్డాడని ఆయన కళ్ళు నీళ్ళు జల్లితే కళ్ళు తెరిచి ఇలా చెప్పాడంటండి. అంటే అమ్మవారు కళ్ళు తెరిచినట్టు అనిపించింది, నేను దొంగతనానికి వచ్చాను అని చెప్పి. అయితే అప్పుడు వీళ్ళు తలుపులు పెడదాం అనుకున్నారంటండి. తలుపులు పెడదామని చెప్పి తలుపులు చెక్కిచ్చి ఇదిగోండి చెట్టుకి ఆంచి పెట్టారంటండి తలుపుల్ని, మరుసటి రోజు పెడదామని. అయితే ఈ లోపల కళలోకి అమ్మవారు కనిపించి, నాకు తలుపులు పెట్టద్దు, నేను ఊరి దేవతని, నేను ఊరంతా కాపలా కాయాలి, ఊరంతా వెళ్ళి వస్తూ ఉంటాను, అందరినీ నేను చూస్తూ ఉండాలి ఎదురుగా, నా దర్శనం ఎప్పుడు వాళ్ళకి దొరకాలి, అటు నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ నేను దర్శించుకోవాలి, నేను చూడాలనుకున్న వాళ్ళు చూడాలి, నేను రప్పించుకోవాలనుకున్న వాళ్ళని రప్పించుకుంటాను ఇక్కడికి అని చెప్పి ఆ తలుపులనే వద్దనినా కానీ చేపించారంటే అండి. మరుసటి రోజు వచ్చి చూసేసరికి చెట్లో కలిసిపోయినాయి అంటండి, బాగా మండిపోయి ఆ చెట్టు అంతా చూసారా మొత్తం మాడిపోయి కాలిపోయినట్టుంది. కానీ దాంట్లో నుంచి మళ్ళీ ఇంకా చిగురిస్తుంది అనమాట. ఇగోండి చెట్టు అంతా బాగా పరిశీలిస్తే ఒక్కొక్క విగ్రహం కనిపిస్తుందండి. బాగా నిష్టతో చూస్తే వినాయకుడు, అమ్మవారి మొహం, అమ్మవారి మొత్తం రూపం అలాగే చెట్టు చుట్టూరు కనిపిస్తుందండి. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను, అసలు ఇక్కడ రావాల్సిన ప్రదేశమేనమాట. అయితే ఆ మిరియాలు కాదు జొన్నలు అని చెప్పాడు కదా ఆయన అంట, మిరియాలు మాల వేయించాడంటండి బంగారపుది. అది ఇప్పటి వరకు కూడా అమ్మవారి మెడలోనే ఉంటుందంట. ఇప్పటి వరకు ఒక్క దొంగోడు కూడా, ఆ దొంగోడు పడతాం అంతే, ఆ తర్వాత దొంగతనం అనేది జరగలేదంట. ఎప్పుడు తలుపులు లేకుండానే అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. కళ్ళు అయితే పెద్ద పెద్ద కళ్ళు అండి. అసలు కాళికాదేవి భయంకరంగా ఉంటుంది కదా, కానీ కాళికాదేవి లాగే ఉన్నా అసలు భయంకరంగానే ఉండదండి, నవ్వుతూ ఉంటుంది. అసలు చూస్తుంటే అలా చూడాలనిపిస్తూనే ఉంది నాకైతే. నేను ఫస్ట్ టైం వచ్చానండి, ఇదంతా చూసి నేను ఆశ్చర్యపోయి మీకు చూపిద్దామని చూపించాను అనమాట. ఇదిగోండి చూడండి, చెట్టు అంతా చూసారా కాలిపోయింది, దాంట్లో నుంచి మళ్ళీ చిగురు వస్తుందండి. అసలు ఇలాంటి చెట్టుని కానీ నేను ఎప్పుడు చూడలేదన్నమాట. అసలు ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు. శక్తి అనేది ఉందండి. ఆవిడ నమ్ముకొని మనం ఒకటి అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే నాసా అంటున్నారు కదండి, నాసా వాళ్ళు కూడా స్టార్టింగ్ ఏమన్నా ప్రయోగం స్టార్ట్ చేయాలి అంటే అమ్మవారిని ఇక్కడ దర్శించుకొని ఆ మెయిన్ పార్ట్ అనేది ఉంటుంది కదా, మనకి ఇప్పుడు రాకెట్స్ చేయడానికి మెయిన్ పార్ట్స్ ఏమన్నా అవి తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయించి తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేయించుకొని తిరుపతి వెళ్ళి చేయించుకొని వెళ్ళి రెడీ చేస్తారంటండి. సక్సెస్ అయితే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారంటండి. బాగా పవర్ఫుల్ అనమాట అమ్మవారు. సో మీకైతే నా వీడియోస్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. అసలు స్టోరీ అయితే నాకు వింటుంటే అసలు ఒళ్ళు జలతరించినట్టు అయిందనమాట. అంటే అమ్మవారు ఉండటం ఏంటి, ఆ నదిలో దొరకటం ఏంటి, ఆ సుడుల్లో ఆ అమ్మవారు ఆ అబ్బాయిని కాపాడటం ఏంటి, అక్కడే ఉంటానని చెప్పడం ఏంటి, మన స్టోరీస్ అన్నీ బాగా మంచిగా ఉన్నాయండి. మన చాలా చాలా స్టోరీస్ ఉంటాయి మొత్తం ఇండియాలో. మామూలుగా టెంపుల్స్లోనే మంచి మంచి స్టోరీస్ ఉంటాయి. నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నట్టు అండి, నమ్మకంతో మనం ముందుకు అడిగేస్తే మనకు ఖచ్చితంగా జరుగుతుంది. అందరు ఇదిగోండి మొక్కుకొని వెళ్తారంటండి, జరిగిన వెంటనే వచ్చి మొక్కులు తీర్చేసుకుంటారంట. అసలు అమ్మవారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉందండి. కొలను అయితే పాడైపోయిందండి, కొంచెం వాటర్ అది ఇదైపోయింది. ఇదిగోండి ఇక్కడైతే అమ్మవారు నాగమ్మ గుడి, నాగదేవతలను ప్రతిష్ఠించారు. చాలా ఉన్నాయి చూసారా ఈ చుట్టూరు.
పిల్లలు లేని వాళ్ళకి సంతానమది కలుగుతుంది అంటండి. చాలా నమ్మకంతో అందరూ వస్తున్నారు. ఎక్కువ నిద్రలు చేయడానికి వస్తున్నారండి. నిద్రలు చేయడానికి ఇప్పుడు ఒక రోజు నిద్ర, 3 రోజులు నిద్రలు అని చెప్పేసి అనుకొని వస్తున్నారండి. నీళ్ళ వసతి, మంచినీళ్ళు అయితే అసలు బాగా ట్యాప్స్ బాగున్నాయి. రూమ్స్ అన్నీ ఉండడానికి బాగా ఫెసిలిటీస్ అనేవి బాగున్నాయి అనమాట. భోజనము, టిఫిన్స్ అన్నీ గుడి దగ్గరే దొరుకుతున్నాయి. భోజనం అంటే అన్నప్రసాదం కూడా ఉంటుందంటండి. నేనైతే ఆ టైం దాకా ఉండలేదు. మేము ఒక నైట్ నిద్ర చేయడానికి అయితే వచ్చాము. నిద్ర చేసేసి పొద్దున్నే స్నానం చేసేసి అమ్మవారి గుడిని అంతా దర్శనం చేసుకొని అమ్మవారి గుడి అంతా వీడియో తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. మేము ఆఫ్టర్నూన్ దాకా ఉండలేదు, లేకపోతే అన్నప్రసాదం కూడా దొరికేది. అదిగోండి మా బుడ్డ చూడండి, తెగ మొక్కులు చేసేస్తుంది, పూజలు. అదిగోండి అమ్మవారి అంటే ఎక్కద్దమ్మా అంటే తెలియదు కదా, చిన్నపిల్ల ఎక్కేసింది. ఇగోండి లోపలంతా చూసారా, అంటే చెట్టు కాలిపోయినా లోపల నుంచి అలా పగిలిపోయినా చెట్టు మాత్రం అలా బ్రతికే ఉంది. చెట్టుకు కూడా ఎన్నో సంవత్సరాలు ఉంటాయంట అండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉంది కదా, ఇది కూడా 500 సంవత్సరాల నుంచి ఉంటాయి అని చెప్తున్నారు. ఇలాగా అమ్మవారి చుట్టూ, ఆ చెట్టు చుట్టూ 9 కానీ 11 కానీ ప్రదక్షిణ చేసి ఒక కోరుకుంటే తీరుతుందంటండి. ఆ కోరిక మనం కోరుకున్న కోరిక అనేది నెరవేరుతుందంట. సో బాగా అంటే నిష్టగా అయితే ఉన్నది, మనం నమ్మేలాగే ఉంది. అసలు అంటే చూడగానే ఒక ఫీల్ అనమాట, మంచి ఫీల్. నాకైతే ఫస్ట్ ఎప్పుడు తిరుపతిలో కలిగిన ఫీలింగ్ మళ్ళీ ఇక్కడ కలిగిందండి. తిరుపతిలో మనం అంత కష్టపడి వెంకటేశ్వర స్వామిని చూస్తానికి వెళ్తాం కదా, చూసిన ఆ క్షణం ఒక 2-3 మినిట్స్కే మనకు ఒకలాగా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు అంత కష్టపడి వచ్చిందంతా గుర్తే ఉండదు అనమాట. సో అలాగా ఇక్కడ అంత రష్ లేకపోయినా నాకు ఆ తర్వాత నెక్స్ట్ ఫీలింగ్ అంటే ఇక్కడే కలిగిందండి అమ్మవారిది. కళ్ళు అయితే అసలు ఎంత పెద్దగా ఉన్నాయో అలానే చూస్తూ ఉండాలనిపించింది. అమ్మవారు నన్నే చూస్తున్నట్టు చాలాసేపు నుంచున్నాను నేను అలాగే. లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు లోపల అలో లేదండి ఫోను, అందుకని చెప్పి నేను తీయలేదు. అందుకని లోపల అంత వీడియో అలో లేదని చెప్పారని తీయలేదండి. అండ్ ఇదిగోండి ఇక్కడ పడుకోవడానికి అనమాట ఫ్యాన్స్ అవన్నీ ఉన్నాయి, విశాలంగా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి గుడి అయితే ప్రశాంతంగా. ఇదిగోండి ఈ చీరలు అనేవి అమ్మవారి చీరలు అంటండి, మనం కొనుక్కోవచ్చు. కట్టిన చీరలు అంట అవన్నీ, అమ్మవారికి కట్టినవి ఇలా పెట్టారు. లేకపోతే ఇవి కొని మనం అక్కడ పెట్టచ్చు అంట. కొత్తవి ఉన్నాయి, అమ్మవారు కట్టిన చీరలు కూడా ఉన్నాయి. ఇటు నుంచి ఒక ద్వారం ఉంది, 3 ద్వారాలు ఉన్నాయండి. ఇటు నుంచి ఒకటి, మెయిన్ డోర్ ఒకటి ఉంది. అక్కడ ఎదురుగా కనిపిస్తే ఎదురుగా అమ్మవారు బాగా కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి ఇది మెయిన్ అనమాట, ద్వారం చూపిస్తున్నాను అండి, వీడియో తీస్తున్నాను. అదిగోండి మెయిన్ అనమాట. ఇక్కడ స్ట్రైట్గా నుంచుంటే అమ్మవారు డైరెక్ట్ కనిపిస్తుందండి. ఫోన్లో ఎంత జూమ్ చేసినా అంత పర్ఫెక్ట్గా రాలేదు, పర్లేదు కొంచెం బాగానే వచ్చింది, బాగా పర్ఫెక్ట్గా రాలేదండి. అదిగోండి ఇంకా అంటే లోపల జనం ఉన్నారనమాట. ఇటు సైడ్ నుంచి వెళ్ళి అటు పక్క నుంచి వెళ్ళి ఇటు నుంచి ఇలా వెళ్ళి చూసేసి అటు నుంచి వచ్చేయడమేనండి, ఇలా మెయిన్ డోర్ నుంచి. దర్శనం అయితే బాగా జరిగిందండి. మీరు కూడా ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అందరూ మన వీడియో చూసిన వాళ్ళందరూ ఒకసారి విజిట్ చేయండి. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట అండి. ఆంధ్ర వస్తుంది, తమిళనాడు కూడా వస్తుంది, రెండిటి మధ్యలో ఉందన్నమాట. తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు ఎక్కువ వస్తారండి ఇక్కడికి. ఇటు సైడ్ తెలుగు వాళ్ళు ఉంటారు, అటు సైడ్ తమిళ్ వాళ్ళు కూడా బాగా వస్తారనమాట, ఎక్కువ బాగా నమ్ముతారు. అదిగోండి స్వాములు మాలలు వేసుకున్న వాళ్ళందరూ చాలామంది వస్తూనే ఉన్నారు, కానీ బాగా రష్గా ఏం లేదండి. దర్శనం అది కొంచెం బాగానే జరుగుతుంది, ఈజీగానే. ఇదిగోండి మెయిన్ గోపురం అంటే ఇది. వెనకాల 2 గోపురాలు ఉన్నాయి. ఒకటైతే అమ్మవారు ఉన్న గోపురం అయితే బంగారంతో బాగా కట్టించారండి. అదిగోండి వెనకాల కనిపిస్తుంది కదా, అది బంగారపది అనమాట. ఈ ముందు కాకుండా ఇదిగోండి ఇది వెనకాలది. గుడి అయితే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఒక్కసారైనా విజిట్ చేయండి. అండ్ నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి, చూసారా అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇది బయట నుంచి ముఖద్వారం అనమాట, మెయిన్ ఇది మా బయట నుంచి, ఇది లోపలది అనమాట. నాకైతే వీడియోస్ అలో చేయలేదు, జస్ట్ పిక్స్ అయితే దగ్గర జూమ్ చేసి తీసాను. అండ్ నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఇక్కడికి రావడానికి ట్రైన్ వసతి ఉంది, బస్ వసతి ఉంది. సూళ్ళూరుపేటలో దిగిన తర్వాత ఆటోలో ఎక్కితే డైరెక్ట్ గుడి దగ్గర తీసుకొచ్చి దింపుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.